హాస్పిటల్‌లో మన వాళ్ళెవరైనా ఉన్నప్పుడు చూడడానికి వెళ్తూ ఉంటాం. లేకపోతే మనకే ఆరోగ్యం బాగుండనప్పుడు హాస్పిటల్‌లో అడ్మిట్ అవుతాం. అక్కడ మీరు గమనించినట్లయితే పేషెంట్ బెడ్ మీద వేసే బెడ్‌షీట్ ఎక్కడైనా మాక్సిమం ఏ హాస్పిటల్‌లో అయినా సరే వైట్ కలర్‌లోనే ఉంటుంది. వైట్ కలర్ బెడ్‌షీట్స్ అయితేనే వాళ్ళు ప్రాపర్‌గా మెయింటైన్ చేస్తున్నారని అర్థం. అదేంటి అంటారా? చెప్తాను. మనలో చాలామందికి వైట్ కలర్ చూస్తే అబ్బా మాసిపోతుంది త్వరగా, 2-3 రోజులకే మార్చాలి, మరకలు ఈజీగా కనిపిస్తాయి అని అనిపిస్తుంది. ఇదంతా ఇంట్లో ఉండి హెల్దీగా ఉన్నప్పుడు సరైన ఆలోచనే. నిజానికి వైట్ కలర్ బెడ్షీట్స్ ఇళ్లలో మెయింటైన్ చేయడం కష్టమే. ముఖ్యంగా మిడిల్ క్లాస్, బిలో మిడిల్ క్లాస్ వాళ్ళకి చాలా కష్టం. అయితే హాస్పిటల్లో పేషెంట్స్ బెడ్ మీద వేసే బెడ్షీట్స్ మాత్రం వైట్ కలర్లోనే ఉండాలి. ఇక్కడ పేషెంట్ బెడ్షీట్ని ప్రతిరోజు మారుస్తూనే ఉంటారు. ఆరోగ్యం బాలేకే కదా హాస్పిటల్లో అడ్మిట్ అవుతాం. అలా పేషెంట్స్ పడుకున్న బెడ్షీట్స్ ఉతికేది మామూలు వాషర్స్లో కాదు. ఇవి చాలా హై టెంపరేచర్స్లో స్ట్రాంగర్ డిటర్జెంట్స్తో, బ్లీచ్తో క్లీన్ చేస్తారు. వైట్ కలర్ బెడ్షీట్ అయితేనే అంత హై టెంపరేచర్కి స్ట్రాంగ్ డిటర్జెంట్స్తో అలాగే బ్లీచింగ్ ప్రాసెస్లో తట్టుకుంటుంది. కలర్డ్ బెడ్షీట్స్ వాడితే కనుక హై టెంపరేచర్స్లో బ్లీచింగ్ జరిగినప్పుడు ఆ బెడ్షీట్స్ యొక్క కలర్ పోయి వెలవెలపోతాయి. అంతేకాదు పేషెంట్ కండిషన్ని బట్టి రకరకాల మరకలు బెడ్షీట్స్ పైన పడతాయి. కలర్ బెడ్షీట్స్ పైన ఆ మరకలు పడితే తెలియవు. ఇన్ఫెక్షన్ ఉంటేనే కదా పేషెంట్ అయ్యేది. ఆ ఇన్ఫెక్షన్స్తో కూడిన మరకలు ఏవైనా సరే వైట్ బెడ్షీట్స్ మీద పడితే బాగా తెలుస్తాయి. హాస్పిటల్ స్టాఫ్కి కూడా క్లీనింగ్కి వేసేయాలి అని ఈజీగా అర్థమవుతుంది. ఆ బెడ్షీట్ పైన పడ్డ మరకల్లో జర్మ్స్, బ్యాక్టీరియా ఉంటాయి కదా, అవి చంపడానికి వాష్ చేసేటప్పుడు హై టెంపరేచర్లో స్ట్రాంగర్ డిటర్జెంట్ని యూజ్ చేస్తూ బ్లీచింగ్ ప్రాసెస్ కూడా జరిగినప్పుడు కలర్డ్ బెడ్షీట్స్ ఎక్కువ రోజులు వాడలేరు. రంగు పోయి చూడ్డానికే చిరాగ్గా తయారవుతాయి. అంతెందుకు, ఏ రకమైన మరకలు బెడ్షీట్స్ పైన పడ్డా కలర్వి అయితే తెలియదు. అదే వైట్ కలర్వి అయితే ఆ పేషెంట్ని అసిస్ట్ చేసే నర్స్ అయినా లేక హౌస్ కీపింగ్ స్టాఫ్ అయినా ఈజీగా ఐడెంటిఫై చేయగలరు. దానివల్ల ఆ బెడ్షీట్స్ని వెంటనే మార్చి పేషెంట్ని జాగ్రత్తగా చూసుకుంటారు. ఇది పేషెంట్స్కి సంబంధించి హైజీన్ విషయంలో ఆలోచిస్తే ఇది ఒక రీజన్ మాత్రమే. ఈ వైట్ బెడ్షీట్స్ వెనుక మరో రీజన్ సైంటిఫిక్గా కూడా ఉంది. తెల్లటి దుస్తులు లేదా వస్త్రాలు లేదా ఫ్యాబ్రిక్స్ అనేవి ఎవరికైనా సరే కంఫర్ట్గా ఉంటాయి. మరీ ముఖ్యంగా పేషెంట్స్కి సైకలాజికల్గా సేఫ్గా ఉన్నామని, కంఫర్టబుల్గా అనిపించే ఫీలింగ్ని కలిగిస్తాయి. మామూలుగా వైట్ ఫ్యాబ్రిక్స్ హీట్ని, లైట్ని రిఫ్లెక్ట్ చేస్తాయి. దానివల్ల పేషెంట్కి కూల్గా, రిలాక్స్డ్గా అనిపిస్తుంది. మరో రీజన్ కూడా ఉంది. కొంతమంది స్కిన్ చాలా సెన్సిటివ్గా ఉంటుంది. వీళ్ళకి కలర్డ్ ఫ్యాబ్రిక్స్లో ఉండే డైస్ లేదా రంగులు కానీ, వాటికి వాడిన కెమికల్స్ కానీ ఎలర్జిక్ రియాక్షన్ని కానీ, స్కిన్ ఇరిటేషన్స్ని కానీ కలిగిస్తాయి. మరీ ముఖ్యంగా ఇలా హాస్పిటలైజ్ అయినప్పుడు ఇమ్యూన్ సిస్టమ్ సరిగ్గా ఉండదు కదా, అప్పుడు ఈ సెన్సిటివ్ స్కిన్ ఉన్నవాళ్ళు బాగా ఎఫెక్ట్ అవుతారు. ఎవరు సెన్సిటివ్ స్కిన్ ఉన్నవాళ్ళు అని తెలుసుకుని అడ్మిట్ చేసుకునే బదులు ఆ వైట్ బెడ్షీట్నే వాడేస్తే పోలా? ఏమంటారు? ఆగండి, అప్పుడే అవ్వలేదు. అసలు పేషెంట్కి ట్రీట్మెంట్ మాత్రమే కాదు, వాళ్ళు రికవర్ అవ్వడానికి చాలా ఫ్యాక్టర్స్ దోహదం చేస్తాయి. సైకలాజికల్గా స్ట్రెంగ్త్ని హాస్పిటల్ రూమ్లో ఉన్న యాంబియన్స్ నిజంగానే క్రియేట్ చేస్తుంది. సేమ్ ట్రీట్మెంట్ ఇచ్చే హాస్పిటల్స్ 2. ఇది నా అనుభవంలోనిది. డాక్టర్స్ సూపర్, బట్ యాంబియన్స్లో తేడా. సేమ్ పేషెంట్ ఫస్ట్ టైం జాయిన్ అయిన హాస్పిటల్లో యాంబియన్స్ అంత బాలేదు. బెడ్షీట్ రెడ్ కలర్ వాడారు. నిజంగా కాన్షియస్గా ఉన్న పేషెంట్ అడ్మిట్ అయ్యాక పిచ్చిగా చేయడం మొదలుపెట్టారు. పేషెంట్కి 76 ఇయర్స్, అది ఐసీయూ. డాక్టర్స్ అండ్ హాస్పిటల్ స్టాఫ్ ఇది హాస్పిటల్ సైకోసిస్ అని ఏదో చెప్పారు. ఆయన నాకెక్కడొద్దు, ఇంటికి వెళ్ళిపోదామని గోలగోల, ఏడుపు కూడా. డాక్టర్స్ ఏమో ట్రీట్మెంట్కి రియాక్ట్ అయితే ఇంటికి వెళ్ళిపోవచ్చు, వన్స్ ఇంటికి వెళ్తే ఈ బిహేవియర్ నార్మల్ అయిపోతుంది అన్నారు. 10 days స్ట్రగుల్ తర్వాత ఇంటికి వెళ్ళాం. జస్ట్ 7 daysలో సేమ్ ప్రాబ్లం రిపీట్ అయింది. నెక్స్ట్ టైం హాస్పిటల్ మార్చేసాం. యాంబియన్స్ కూడా మారింది. పేషెంట్కి సేమ్ ట్రబుల్స్, పెయిన్స్, ఇష్యూస్ కూడా ఉన్నాయి, కానీ పిచ్చి ప్రవర్తన లేదు. యాంబియన్స్కి ఆ బాడీలో ఉన్న ప్రాబ్లమ్స్ కూడా ఓర్చుకోగలిగారు. ఇంతకీ సెకండ్ టైం ఉన్న హాస్పిటల్లో ఉన్న బెడ్షీట్ కలర్ వైట్,
కర్టెన్స్ లైట్ బ్లూ ఉన్నాయి, కొన్ని లైట్ గ్రీన్లో ఉన్నాయి. అక్కడున్న విండోస్ కర్టెన్స్ క్రీమ్ కలర్లో ఉన్నాయి. పేషెంట్కి ఇచ్చిన యాప్రాన్ వైట్ అండ్ లైట్ గ్రీన్ చెక్స్తో ఉంది. సో ఫైనల్గా మరోసారి అడ్మిట్ అయ్యి ఆపరేషన్ చేయించుకొని ఇంటికి వెళ్ళిపోయారు హ్యాపీగా. ఆ పేషెంట్ ఎవరో కాదండి, మా మామగారు. ట్రీట్మెంట్ సేమ్ అయినా కూడా అంబియన్స్ కీ రోల్ ప్లే చేసింది అని అనిపించింది. 2 హాస్పిటల్స్లో కూడా డాక్టర్స్, హాస్పిటల్ స్టాఫ్ కూడా కూల్. ఫైనల్లీ ఇంతెందుకు చెప్పానంటే వైట్ కలర్ బెడ్షీట్స్, లైట్ కలర్స్ కర్టన్స్ వల్ల తొందరగా రికవర్ అవ్వాలనే ఆలోచన మైండ్లో తెలియకుండానే పేషెంట్స్కి వస్తుంది. వైట్ కలర్ ప్యూరిటీని, పీస్ని, కామ్నెస్ని అంటే స్వచ్ఛతని, శాంతిని, ప్రశాంతతని సూచిస్తుంది. దానివల్ల వాళ్ళు చేర్ఫుల్గా బోర్ లేకుండా ఉండి ట్రీట్మెంట్స్కి సహజంగానే సహకరిస్తారు. ఇంకొక విషయం, ఈ వైట్ కలర్ వాడడం వల్ల ప్రొఫెషనలిజంతో పాటు నమ్మకం కూడా ఆ అట్మాస్ఫియర్లో ఉట్టిపడుతుంది. దానివల్ల పేషెంట్కి కాన్ఫిడెన్స్, సెక్యూరిటీ క్రియేట్ అవుతాయి. ఎస్, నన్ను హాస్పిటల్ స్టాఫ్ బాగా చూసుకుంటారు, నా ప్రాబ్లం క్యూర్ అవుతుంది అని నమ్ముతారు. చూసారా, ఒక్క వైట్ బెడ్షీట్ వెనక ఎంత కథ దాగి ఉందో. ఇంత ఆలోచించి ఇలానే వాడడం వల్ల ఇన్ని లాభాలు అని మొట్టమొదట ఎవరికి అనిపించిందో కదా. ఈసారి హాస్పిటల్లో ఎవరినైనా కలవడానికి వెళితే మీరు అబ్జర్వ్ చేయండి అంబియన్స్ ఎలా ఉంది అక్కడ అని. ఓకేనా? పేషెంట్స్కి వేసే వైట్ బెడ్షీట్స్ వెనుక ఉన్న కారణం మీకు సరైంది అని అనిపిస్తే లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ అందరికీ షేర్ చేయడం వల్ల మంచి ఇన్ఫర్మేషన్ని అందరికీ అందించిన వాళ్ళం అవుతాం కదా. సో మీ సోషల్ మీడియాలో షేర్ చేయండి. చాలా మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఇకపైన వస్తూనే ఉంటాయి కాబట్టి అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఛానల్.